నమస్తే పొలిటికల్ వాయిస్కు స్వాగతం. దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఎన్నికలకు సంబంధించి లోక్సభలో ఏ రాష్ట్రాల్లో ఎట్లా ఉంది, ఏ పార్టీ పరిస్థితి ఎట్లా ఉంది, నరేంద్ర మోడీకి పాజిటివ్గా ఉందా, నెగిటివ్గా ఉందా, రాహుల్ గాంధీ నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారా, లేదంటే ప్రాంతీయ పార్టీలు వాటి యొక్క చరిష్మా ఏ విధంగా చూపెట్టబోతున్నాయి, ఇవన్నీ కలిపి రాజకీయాలకు సంబంధించి దేశంలో రాజకీయ పరిశీలకులు నారప్రాజు నరసింహరావు గారు మనతో ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్ 2014, 19, 2024 2014 మునుపు ఒక 20 సంవత్సరాల ఎన్నికలు, 2014 తర్వాత ఎన్నికలు, చాలా మార్పులు ఉన్నాయి. సో 2024లో జరిగేటువంటి ఎన్నికలకు ప్రత్యేకత ఏముందని అనుకోవచ్చు? సార్, మనం 2024 ఎన్నికల్లో ఈ రోజుతోని 3 టర్మ్స్ ఎన్నికలు అయిపోతాయి. మూడో విడత ఎన్నికలు ఈరోజు అయిపోతున్నాయి. ఇంకొక గంటన్నరలో మూడో విడతలు అయిపోతాయి. అయితే 2024కు సంబంధించినంత వరకు ఒక రకంగా చెప్పాలంటే మనం 1952 నుంచి మొదలు పెట్టుకుంటే 52, 57, 62, 67, 71, 77 ఇట్లా ప్రతిసారి తీసుకున్నట్లయితే 2024కు వచ్చే రకంగా ఓటింగ్ అనేటువంటిది మెజారిటీ రాష్ట్రాల్లో మనకు అందుతున్నటువంటి సమాచారం బట్టి ఈసారి పాజిటివ్ ఓటింగ్ జరగబోతుంది, అంటే ప్రభుత్వానికి అనుకూలమైనటువంటి ఓటింగ్ జరగబోతుంది అనేటువంటిది వస్తున్నటువంటి వార్తలు. అంటే ఇదేంటి, మనకు 1962 తర్వాత, అంటే 1952లో మొట్టమొదటి ఎన్నికలు జరిగిన తర్వాత 52, 57లో నెహ్రూ ఆధ్వర్యంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ గెలిచింది. మూడోసారి నెహ్రూ నాయకత్వంలో గెలిచింది. దాని తర్వాత ఇప్పుడు మనకు వస్తున్నటువంటి దేశంలో ఉన్నటువంటి మెజారిటీ సర్వేలు, అంటే ప్రముఖ సర్వే సంస్థలన్నీ ఇచ్చినటువంటి సర్వేల ఆధారంగా భారతీయ జనతా పార్టీ సునాయాసంగా 325 ప్లస్ స్థానాలు, ఎన్డీఏ 370 స్థానాలు ప్లస్ వరకు వస్తాయనేటువంటిది ఒక అంచనా. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఓటర్ కూడా అట్లా ట్యూన్ అయి ఉన్నాడు. దానికి ఇంకా వేరే రకమైనటువంటి ఫలితాలు వస్తాయనేటువంటిది ఎవరు పెద్దగా ఎక్స్పెక్ట్ చేయట్లేదు. తగ్గినా కూడా 272 మార్క్ అయితే ఖచ్చితంగా గెలుస్తుంది. ఈ నేపథ్యంలో మూడోసారి ప్రధానమంత్రి అవుతున్నటువంటి నరేంద్ర మోడీ అవబోతున్నాడు అనేటువంటిది ఎందుకు కారణం ఏంటంటే అతను చేసినటువంటి గత 2 టర్ముల్లో పాజిటివ్ ఓటింగ్ ఉంది కాబట్టి. నెహ్రూ తర్వాత మళ్ళీ ఇన్ని సంవత్సరాలకు దాదాపు సుమారుగా 45-50 సంవత్సరాల తర్వాత మూడోసారి ప్రధానమంత్రి అవబోతున్నాడు ఎన్నికల్లో గెలిచి. కాబట్టి ఇది కొంత ప్రత్యేకత సంతరించుకుంది దేశవ్యాప్తంగా అనేటువంటి చెప్పొచ్చు, పూర్తి స్థాయి మెజారిటీ. అందులో ఇంకొక చిన్న విషయం ఏంటంటే దేశవ్యాప్తంగా 500 సంవత్సరాల స్వాభిమాన పోరాటం తర్వాత అయోధ్య, అదంటే అది ప్రస్తుతం ఎన్నికల అంశంగా లేదు కానీ బట్ అదొక అంతర్లీనంగా అది ఎన్నికల ఎజెండాగా మనకు 89 నుంచి మొదలు పెట్టుకుంటే ప్రతి ఎన్నికల్లో అయోధ్య అనేటువంటిది ఒక ఎజెండాగా ఉంది. ఆ ఎజెండాగా ఉన్నటువంటిది ఇప్పుడు ఒక కార్యరూపంలో దాల్చిన తర్వాత జరుగుతున్నటువంటి ఎన్నికగా మనం 2024ను చూడాల్సినటువంటి అవసరం ఉంది.